హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఆయనకి సంక్షేమ పథకాలు బాగా మంచిగా తెచ్చి పెడతాడు. ఈ రైతులకు కానీ, రైతులకు అయితే డ్రిప్స్ ఇరిగేషన్లు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ అన్నీ బాగా మంచి సంక్షేమ పథకాలు, కియా మోటార్స్ ఇవన్నీ సంక్షేమ పథకం భారీగా చేస్తాడు. రైతు కూడా బాగుపడతాడు. అన్నిట్లో ముందంజలో ఉంటాము కాబట్టి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు హయాంలోనే ఉంటేనే బాగుంటుందని ఆలోచన. ఇక్కడ ఉరవకొండలో పోయేవాళ్ళకేసా అంటే ఇప్పుడు ఇక్కడ మెజారిటీ తక్కువ వస్తుంది ఏ పార్టీకి వచ్చినా? ఏమైనా మామూలుగా కామన్గా ఉంటుంది కాబట్టి మెజారిటీ తక్కువ రావడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఈసారి కూడా ఖచ్చితంగా అంటే పోయేవాళ్ళ కేసు అనే బీజేపీ టీడీపీ కలవడం వల్ల టీడీపీకి ప్లస్ సైనస్ అంటారా? టీడీపీకి వాళ్ళు కలవడం వల్ల కొంచెం ప్లస్సే నాకు తెలిసిండు, అంత మైనస్ ఏమి ఉండదు. ఎందుకంటే 4 చేతులు అవుతుంది, 2 చేతులు ఒక చేయి అవుతుంది. కాబట్టి ఒక 4 కోట్లు ఇక్కడ 4 కోట్లు వచ్చినా కూడా బీజేపీ తరఫున కొన్ని, జనసేన తరఫున కొన్ని దీనికి మంచి బలోపేతం ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయంటారు? మొత్తం ఎన్ని గెలుస్తారు? మేమా ఖచ్చితంగా 100 నుండి 105 వరకు వస్తాం. 105 వరకు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు గారు. ఎందుకని? సంక్షేమ పథకాలు ఇప్పుడు సూపర్ 6 పథకాలు చాలా బాగున్నాయి. ఓకే, అయితే ఇక్కడ మనకు స్థానికంగా కూడా ఏమీ వర్క్ ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. ఓకే, మాకు ఇక్కడ కూడా సరిగ్గా వాలంటీర్లు కూడా 45 సంవత్సరాలు పెన్షన్ ఇస్తామన్నారు. మా భార్యకు 52 సంవత్సరాలు. అయినా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ తెలుసు కదా, ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు? మాకు ఎమ్మెల్యే పయ్యవరకేశ్వర గారు పట్టా ఇచ్చారు. ఇక్కడ వచ్చిన ప్రభుత్వం ఇక్కడ ఉండే ఇన్ఛార్జ్ జరుగుతుంది, మా పట్టా తీసేసినారు. ఓకే, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ. ఎందుకని టీడీపీ? బాగా చేస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు, మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈయన అంతా కొల్లగొట్టిపోయాడు. ఓకే, సో టీడీపీ వస్తే బాగుంటుంది సార్? టీడీపీ పక్క. ఓకే, సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని? ఏం మేలు చేస్తాడు, మేలు చేస్తారా? ఇప్పుడు జగన్ గారు చాలా పథకాలు ఇస్తున్నారు కదా, ఏమీ రావట్లేదా? అన్ని వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు చాలా ఇస్తున్నారు కదా. అన్ని వచ్చినా ఒకటి తప్పుకోకుండా. అన్ని వచ్చినాయి, ఒకటి తప్పుకోకుండా. ఏం రాలేదు? అన్ని వచ్చినాయి కానీ ఒకసారి మళ్ళీ బాబు గారిని చూడాలనుకుంటున్నారా? ఓకే, ఎప్పుడు అయిపోతుంది కదా, ఇప్పుడు చూద్దామని. జాబ్ వస్తుంది కదా దానికి, అందుకేనా? ఓకే, ఈసారి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకనమ్మా? ఎందుకనంటే ఇప్పుడు మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. మాకు చేయూత డబ్బులు వస్తున్నాయి. ఓకే, ఇది రుణమాఫీ డబ్బులు వస్తున్నాయి. ఓకే, మాకు చిన్నపిల్లలకి డబ్బులు ఇస్తున్నారు. ఆయన వస్తే బాగుంటుంది. ఇంకా 5 ఏళ్ళు. ఓకే, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తాడు అనుకున్నాము. జగన్ గారా? ఓకే, ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అందరికీ మంచి పని చేసినాడు కాబట్టి అంటారు. ఓకే, ఉరవకొండలోనే అదే మాట అంటాడు. అదే మాట. ఈసారి విశ్వేశ్వరరెడ్డి గారు వస్తారంటారా? ఓకే, మీసారి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ మాకే గ్రూప్ వాళ్ళు. జగన్ అంటే జై. ఓకే, కొన్నాడు అంటే వాడు 200 పింఛనిచ్చి 2 నాలుగు లైన్లో నిలబెట్టినాడు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకంటే ఎవరు బలకోట 200 చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి యాన్సర్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డికి ఎవరు బలకోట 200 చేసినాడు కాబట్టి యాన్సర్ చెప్పాలి. ఓకే, మందిరెడ్డి పెంచారు బాగాను. ఏం పింఛని తెంగుతున్నాడు, మందిరెడ్డి పెంచాడు. ఓకే, ఆల్మోస్ట్ తెంగుతున్నాడు కదా అన్ని. ఓకే, మరి ఉరవకొండలో చెప్పింది మాది ఉరవకొండే ఓడిస్తున్నాడు 15,000. వీడు 15,000 తెంగుతున్నాడు. ఓకే, దీన్ని 500 సంపాదిస్తే 300 ముందుకే సరిపోతుంది. 200తో ఏం చేయాలి? సో సార్ టీడీపీ వద్దంటారు ఇది? సార్ టీడీపీ ప్రభుత్వం వస్తుంది కంపల్సరీగా. దాంట్లో ఆలోచన ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మామూలు జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? మామూలుగా సంక్షేమ పథకాలు అవి వేస్తాను కదా. ఓకే, మరి ముందుకు ఇంకా ఏమైనా చేస్తాడేమని ఒక. మరి సార్ ఇక్కడ టీడీపీ నుంచేమో పయ్యవరకేశ్వర గారు ఉన్నారు, వైసీపీ నుంచి విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ?
విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడని ఇతరు మాకు అనుకుంటున్నారా? అనుకుంటున్నారు. ఓకే. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఎవరు మేలు చేస్తే వాళ్ళు వస్తే మేలు అనేసి ప్రజలకు మేలు చేసే వాళ్ళు కావాలనుకున్నాను. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి బీదలకు సాయం చేస్తున్నాడు కాబట్టి అదే బాగుందేమో అనిపిస్తుంది. మరి ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ అన్నీ కలిసినాయి కదా, జగన్ గారి మీద ఎంత ప్రభావం ఉంటుంది అంటారు సార్? అవన్నీ పొత్తులు కలిసినాయి కానీ ఏం ప్రయోజనం లేదని నాకు అనిపిస్తుంది. అంటే మళ్ళీ జగన్ గారు సెకండ్ టైం సీఎం అవుతారంటారా? ఏమి జనం చేయొచ్చు, చెప్పలేము. జనం చేస్తే ఎవరు ఓటేసి ఎవరు మేలు చేసింటే వాళ్ళు ఓటేస్తారు, వాళ్ళు గెలుస్తారు. ప్రజలకు మేలు చేసే వాళ్ళంతా గెలుస్తారు. ఉరవకొండ ఎలా ఉంటుంది అంటారు ఈసారి? ఉరవకొండ మామూలు ఎప్పుడు అంతే, ఇక్కడ ఉందంటే పైన ఉండదు, పైన ఉంటే కింద ఉండదు, అంతే అంటారా? దాని పాలసీ అది. ఉరవకుంటే నా సర్వీస్లో 40-50 ఏళ్ళు చూస్తున్నాము ఇదే సర్వీస్. పైన ప్రభుత్వం ఉంటే ఈడేటుండదు, ఈడుందంటే పైన ప్రభుత్వం ఉండదు. ఓకే. మరి ఎలా అభివృద్ధి ఎలా జరుగుతుందంటారు ఇక్కడ మరి ఉరవకొండలో? అభివృద్ధి పర్వాలేదు, బాగా జరుగుతుంది. బాగా జరుగుతుందంటారు. మరి ఈసారి పయ్యావుల కేశవ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎక్కువ ఎవరు సేవ చేసుకుంటే వాళ్ళు, ప్రజలు ఎన్నుకునేది కదా, మనం చెప్పేది కాదు. ప్రజలు ఎవరు అనుకుంటే వాళ్ళే, ప్రజలకు ఎవరు మేలు చేసింటే వాళ్ళే. అంటే పరీక్ష రాస్తాము, ఎవరు పరీక్షలు రాస్తే గ్యారెంటీ వేస్తే వాళ్ళు పాస్ చేస్తారు అంతే. ఓకే, అంతే కదా. బాగా సేవ చేసిన వాళ్ళు కావాలి, ముఖ్యం వాళ్ళు మాకు గుర్తిస్తారు ఎవరైనా కానీ. ఓకే. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ. ఎందుకని? సైకిల్ ఎందుకని? పని బాగా అవుతుంది అని. పని బాగా అవుతుందా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన ఏం లేదు ఇప్పుడు. ఏం లేదా? ఇంటికి 1,00,000 నుంచి 1,50,000 పడ్డాయని చెప్తున్నారు ఆయన. ఎవరికో 100కి 10 మందికి పడినా సార్. అంతేనా? అంతే మరి ఉరవకొండలు సార్ ఎవరు వస్తారు? ఇది ఇస్తాడు రైతు భరోసా సార్ 2,000. కొంతమందికి పడినా, కొంతమందికి పడలే. నాకే పడలే ఊరు. ఓకే. మరి ఈసారి ఉరవకొండలు ఎవరు వస్తారు? ఉరవకొండ పయ్యావుల కేసు వస్తాడు. పయ్యావుల కేసువేనా? ఎప్పుడు ఇక్కడ బాగా టైట్ ఫైట్ ఉంటుంది. 1000, 2000. 2019లో అయితే 300 ఓట్లు, 299 ఓట్ల మెజార్టీ వచ్చింది. అది సైకిలా? అన్నీ తక్కువ మెజార్టీ ఉంటుంది ఎప్పుడు ఇక్కడ. ఎక్కువ మెజార్టీ సైకిల్ వస్తుంటారు సార్ అయితే. నిరుడు కూడా పైన. మరి ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? చేస్తుంది. సరే ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? పక్క. అది ఎందుకని అంటున్నాను? నాకు ఈ ఫ్లాట్ లేదు, ఫ్లాట్ వచ్చింది, ఇల్లు కట్టించినాడు, అంతా బాగుంది. అంటే స్థలాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్న స్థలాలు లేని వాళ్ళకి ఇవ్వట్లేదు అంటారు, నిజమంటారు అది? అందరికి ఇచ్చారు, ఉన్నోళ్ళకి ఇచ్చినారు, లేని వాళ్ళకి ఇచ్చినారు. ఉన్నోళ్ళు కూడా ఇచ్చారా? ఇద్దరికి ఇచ్చారు. ఓకే. పార్టీ చూడడం లేదు, మతం చూడడం లేదు. ఎవరికి రోకొండ పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యే ఇక్కడ గెలుస్తారు. ఆయన గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్క. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది. ఇక్కడ ఉరవకొండలో జగన్ వస్తేనే బాగుంటుంది. విశ్వేశ్వరరెడ్డి గారు వస్తారంటారా? వస్తారు. ఓకే. ఏం నచ్చింది సార్ మీకు జగన్ పరిపాలనలో? జగన్ పరిపాలన అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది, చదువు గురించి బాగుంది. పిల్లలకి ప్లాట్లు వచ్చినాయి, ఇల్లు కట్టుకుంటున్నారు. సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. కొంతమంది జరుగుతుంది, కొంతమంది కరెంట్ బిల్లు బాగా పెరిగిపోయింది, నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయినట్టు. ఎస్సీల కంటే కరెంట్ బిల్ ఏం లేదు ఇంతవరకు. ఎస్సీల కంటే కరెంట్ బిల్ ఏం లేదు. అదర్ క్యాస్ట్ అయితే కరెంట్ బిల్ ఉంది, ఎస్సీ వరకు అంటే కరెంట్ బిల్ ఏం లేదు. మీకు ఉందా కరెంట్ బిల్? లేదా? కరెంట్ బిల్ లేదు. లేదా మీకు? పిల్లలు స్కూల్లో చదువు బాగుంది. ఓకే. యూనిఫామ్ ఇస్తున్నారు. ఎన్ని సీట్లు వస్తాయంటారు? సీట్లు అయితే తగ్గొచ్చు, 10-20 తగ్గొచ్చు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి పక్కా సీఎం ఈసం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నాకే తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని? చూసుకుంటే పెట్రోల్, డీజిల్ కావచ్చు, లాస్ట్ 5 ఏళ్ళ కింద చూసుకుంటే ఇప్పుడు 5 ఏళ్ళ కింద చూసుకుంటే మామూలుగా మన నిత్యావసర సరుకులు కావచ్చు, ఏదైనా చూసుకున్నా కానీ మనం అప్పటికి ఇప్పటికీ డిఫరెంట్గానే. కరెంట్ బిల్లులు కావచ్చు, బస్ ఛార్జీలు కావచ్చు, ఏదన్నా కానీ అప్పటికి చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఉరవకొండలో మళ్ళీ ఈసారి గెలుస్తారంటారా? ఖచ్చితంగా 1994 to 2024 రిపీటెడ్. అంటే ఇక్కడ గెలిచిన వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండదని ఒక సెంటిమెంట్ ఉంది కదా. ఆ సెంటిమెంట్ని ఈసారి మేము క్రాస్ చేయబోతున్నాం. క్రాస్ చేస్తారా? ఖచ్చితంగా, బ్రేక్ చేస్తారా? 100%. ఎంతో బ్రేక్ చేస్తారు? జనాల ఓటర్స్ డెఫినెట్లీ. ఓకే. సరే, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది కదా, ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేసే అన్ని సీట్స్ అయితే డెఫినెట్లీ ఇస్తారు ప్రజలు. షర్మిలా గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా, వెళ్ళారు. ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందంటారు? డెఫినెట్లీ జగన్ మీద, వాళ్ళ అన్న మీద. జగన్ మీద. బీజేపీ, టీడీపీ కలిసింది కదా, టీడీపీకి బీజేపీ వాళ్ళు ప్లస్ మైనసా? ప్లస్ అవుతారు. ఇది టీడీపీ, జనసేన, బీజేపీ అని కాదు కానీ ప్రజల పక్షాన పోతున్నారు ఈరోజు పొత్తు పెట్టుకొని. కానీ వాళ్ళ స్వార్థంగా కాదు, ఇప్పుడుండే సిచ్యువేషన్ తగ్గట్టుగా జనాలకి ఎవరు వస్తే బాగుంటుందని చెప్పేసి, ఏ గవర్నమెంట్ కావాలని చెప్పి జనాలు అందరూ కలిసి బాగుండాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు పొత్తులు పెట్టుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? టీడీపీ. ఎందుకని? జగన్ గారి పథకాలు నచ్చలేదా మీకు?
ఇక్కడ ఎవరు వస్తారు ఇక్కడ ఉరుకొండలో? దండుకొస్తారు అంతా దండుకొస్తారు అందరూ ఎవరు దండుకొస్తారు అంతా వైఎస్ఆర్ వాళ్ళు. ఉరవకొండలో ఎవరు వస్తారు? టీడీపీనా వైసీపీనా? టీడీపీ ఎక్కువ. పయ్యావు కేసుగా మళ్ళీ గెలుస్తారంట? వెళ్తాడు. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. జనం వాటి మీద అవమానం కేశవ మీద. ఓకే. ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుంటుంది అని ఎవరు వస్తే చెప్తావు? జగన్ గారి పరిపాలన మంచి పనులు చేసే వాళ్ళు. జగన్ గారి పరిపాలన జగన్ బాగుంది, బాగా చేసినాడు. ఆయన బాగా చేయలేదు. మరి ఇక్కడ ఎమ్మెల్యే కేశవ్ గారు ఎలా చేస్తున్నారు? కేశవ బాగా చేసినాడు. ఇక్కడ కేశవనే రావాలని మాకే. కేశవ్ గారు రావాలి ఇక్కడ. ఓకే. సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన సార్ బాగా మీకు? అన్ని పిల్లలవి అన్నీ. ఉరవకొండలో మాది అక్కడ ఆత్మకూరు సిద్ధలాంపురం మాది. మీ ఎమ్మెల్యే ఎవరు? ప్రకాష్ రెడ్డి గారు. ఓకే. సో సార్ అక్కడ ఏమొస్తుంది అక్కడ? ఆయన రావాలనుకున్నాం. ఓకే. సీఎం జగన్ గారు. మరి సార్ టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుంది ఏమన్నా? బ్రాండ్ ఎవడ పెట్టిండే ఎవడు ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. మరి నీట్గా చెప్పు, తప్పేముంది? చెప్పండి. మరి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాడు. కాలు చేతులు జోములు పడుతున్నాయి. 48 ఏళ్ళకి వీని మందు ఆగి ఆడైపోయే కాలం వచ్చింది. ఏం సార్ మందు రేట్లు పెంచడం కానీ మందు రేట్లు పెంచినాడు. ప్రజల జీవితాలతో కూడా ఆడుకుంటున్నాడు. ఆరోగ్యాలతో ఇది వాస్తవం. ఈసారి సీఎం ఎవరు మన పెద్దల కాలంలో మన పెద్దల కాలంలో బీడి తాగమనిండ్రా, సుట్టు తాగమనిండ్రా, ఇది బట్టి సరే తాగమనిండ్రా. పురాతన నుంచి వచ్చేవే కదా, కొత్త వింతలేం చేయలేదు. మళ్ళీ తింటే నానాకు మందులు వేసి ఇప్పుడు బ్రష్ పట్టించినాడు. మందులే కాదు సార్ అవి. ఎవరో సార్ ప్రజలు నిర్ణయిస్తారు. అది మేము చెప్పేది బాగాలేదు. ఎందుకంటే నేను చెప్తే నా అవమానం అంటారు. అది ప్రజలు నిర్ణయిస్తారు. జగన్ గారు ఆయన పరిపాలన ఏం వచ్చిందమ్మా మీకు బాగా? మాకి మా పిల్లలకి స్కూల్ ఫీజు వచ్చింది. ఓకే. నాకు ఇల్లు పట్టా వచ్చింది. ఓకే. మాకే మంచి జరిగింది. ఓకే. మరి ఇక్కడ లోకల్గా ఎవరు వస్తారంటారు? ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కిషోర్రావు గారు లేకపోతే విశ్వేశ్వరరావు గారు? అది ఎలా చెప్పలేము. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఈసారి సార్ అందరూ జగనే రావాలనుకుంటున్నారు. ఓకే. మరి ఎక్కడ సార్ ఉరవకొండలో? ఎక్కడ? ఈ ఊరే అదే ఉరవకొండలో ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా కేశవరావు. వైసీపీ నుంచేమో విశ్వేశ్వరరావు గారు అనుకుంటున్నారు. ఎవరు వస్తారు ఇద్దరులో? అదే చెప్పలేము కదా సార్. చెప్పలేమంటారా? అది ముఖాముఖి ఉన్నారు. ముఖాముఖి అంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అంటారా? గెలిచే అవకాశాలు ఎక్కువ. అవకాశం అంటే విశ్వేశ్వర రావాలని ఉంటున్నారు చాలా. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. ఓకే. ఈసారి వస్తారంటారా మళ్ళీ? ఇక్కడ ఉరవకొండలో లాస్ట్ టైం టీడీపీ వచ్చింది కదండి. టీడీపీ రావచ్చు సార్ ఇక్కడ. ఎప్పుడు టీడీపీ బాగుంది ఇక్కడ. ఓకే. ఎప్పుడు ఉరవకొండ టైట్ ఫైట్ ఉంటుంది ఎప్పుడు కూడా. 2300 ఓట్ల మెజార్టీ గెలుతారు. ఈసారి ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ? ఈసారి పోటీ ఉండొచ్చు. 50-50 ఛాన్సెస్. జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? పథకాలు ఇస్తున్నారు కదా. బాగానే ఉంది సార్. బాగానే ఉంది. ఎస్టీ వాళ్ళకి ఏం చేయడం లేదు కదా. ఏమండి? లేడీస్కి ఏం చేయడం లేదు కదా. లేడీస్కి అందరూ లేడీస్కి ఇస్తున్నారు. జనాలు మగవాళ్ళేమో లేడీస్ని చూస్తున్నారు, మమ్మల్ని చూడలేదని. ఇప్పుడు ఎలా ఉందంటే టీడీపీ వర్సెస్ వైసీపీ లేదు, ఆడవాళ్ళు వర్సెస్ మగవాళ్ళ ఉంది. పింఛన్ వస్తుందా మీకు? ఓకే. అంటే పథకాలు ఇస్తున్నారు కదా, అమ్మ ఒడి కానీ లేకపోతే 45 years వాళ్ళకి ఇస్తున్నారు. తర్వాత చెయ్యొద్దు అని చాలా కార్యక్రమాలు ఉన్నాయి కదా. మీకు ఏం రావట్లేదా? ఏజ్ లేదు కదా. ఓకే. థ్యాంక్ యూ. మాకైతే పింఛన్ ఇస్తున్నారు సార్. మామూలు అవి 45 ఏళ్ళ ఉంటే 60 ఏళ్ళ వరకు డబ్బులు వేస్తున్నాడు. ఓకే. బాగానే చేస్తున్నాడు. డాక్టర్ డబ్బులు అన్నీ వస్తున్నాయి. చంద్రబాబు పాలన బాగుందా, జగన్ గారి పరిపాలన బాగుందంటారా? జగన్ డబ్బులు బాగానే ఇస్తున్నాడు. బాగానే ఇస్తున్నారు. ఈసారి వస్తారంటారా? ముఖ్యమంత్రి అవుతారంట మళ్ళీ? ఉన్నాయనుకుంటా ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. థ్యాంక్ యూ. చూస్తున్నామండి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని అంటారు? ఎందుకంటే ఈయనంతా కత్తి సాధింపులు, చంపేది, ఏదన్నా కానీ అప్పుడు రాష్ట్రాన్ని అప్పులు చేసేసా. రాష్ట్రం మనం కాపాడుకోవాలంటే టీడీపీ రావాలా. ఓకే. మరి ఉరవకొండ సార్ ఎలా ఉంటుంది అంటారు? ఉరవకొండ టీడీపీ గెలుస్తుంది, అనుమానం లేదు. అనుమానం లేదంటారా? ఆయన గెలుస్తాడు. ఆయన ఏంది, ఆయన ఆడో కొట్టుకుంటాడు. ఓకే. ఏం అనుమానమే లేదు. అనుమానం లేదు. ఆయన 10-15 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు.
ఓకే. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ ప్రభుత్వం. వైఎస్ఆర్. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్నీ రైతు భరోసా, అవన్నీ మొత్తం రైతు భరోసా. ఉరవకొండలో కేశవరావు గారు, పయ్యావు కేశవ్ గారు అండ్ విశ్వేశ్వరరావు గారు, ఎవరు గెలుస్తారు? విశ్వేశ్వరరెడ్డి గారు. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది సార్. వైఎస్ఆర్ ఎందుకని చేసిండే పనులు అట్లుంటాయి సార్. బాధ్యంగా బాగా చేసినాడు. మరి ఈసారి ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఏమో సార్, ఆయన గెలిచి 5 సంవత్సరాలు అయింది, ఇక్కడ రాలేదు. ఇంకా ఈ ఉరవకొండకే లేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు వస్తా ఉన్నాడు. ఆయన్ని ఎవరు ఇక్కడ పెద్దగా ఆదరించేటట్లు లేరు. ఓకే. నాయకుడు మనిషి ఇక్కడ జనాలకి ఓట్లు వేశారు కాబట్టి కష్టాలు సుఖాలు చూసుకోవాలా. ఇది ఆయన 5 సంవత్సరాలకి ఇప్పుడు వచ్చి నాకు ఓట్లు వేయమంటే ఏం నమ్ముతారు సార్ జనము? మరి వస్తున్నారా? విశ్వేశ్వరరెడ్డి గారు వస్తున్నారు, తిరుగుతున్నారు సార్. ఆయన కష్టపడుతున్నాడు. మరి ఎప్పుడు ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది. 2000-3000 మెజార్టీలో గెలుస్తారు. ఉంది సార్. అట్లా కొన్ని పొరపాట్లు జరిగినాయి, అవి చెప్పుకోకూడదు. ఓకే, చెప్పుకోకూడదు. సో ఈసారి అయితే వైసీపీ వద్దంటారు. అయితే వైసీపీ సార్ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? మళ్ళీ అనుకుంటున్నాను సార్ అందరూ జనాలు. ఈసారి అనుకుంటున్నారు సార్ జనాలు అందరూ. మళ్ళీ వస్తారు అనుకుంటున్నారా? అనుకుంటున్నారు సార్. ఓకే. ఏం నచ్చిందా మీకు జగన్ పరిపాలన బాగా? అన్ని ఫలితాలు ఇస్తున్నారు కానీ సార్ బాగానే. అంతే. ఓకే. మీరు ఉరవకొండ కదా? ఉరవకొండ సార్. మరి ఉరవకొండ ఎవరు వస్తారు? ఏమో డౌటే సార్, ఎవరు వస్తారో తెలియదు. టీడీపీ వైసీపీనా? ఇద్దరు పొరహొరీగా ఉన్నారు సార్. పొరహొరీగా ఉంది. జగన్ పరిపాలన ఎలా ఉంది? అంతే బాగుంది. ఈసారి సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? జగన్ పరిపాలన ఎలా ఉంది? ఇప్పటికేం పర్వాలేదు. మళ్ళీ సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? ఏమో డౌట్గా ఉంది, కొద్దిగా డౌట్గా ఉంది. ఓకే. ఇక్కడ ఉరవకొండలో కూడా అంతే డౌట్గా ఉందా? డౌట్. ఓకే. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుందా? ఈసారి వస్తారంటారా మళ్ళీ? ఎట్లా చెప్పలేమంటారా? ఓకే. వస్తారులే సార్. వస్తారా? మరి ఇక్కడ ఉరవకొండలో వస్తాడు. ఓకే. చెప్పండి, మీ సార్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు అవుతారేనా? ఎత్తి చెప్పేకైతుంది. అదృష్టం అంతా ఓట్లు వేద్దంటారా? వేయాలా? ఎవరు నచ్చిన వాళ్ళు వాళ్ళు వేస్తారు. మనం చెప్తే ఇంటారు కదా. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఈసారి సెకండ్ టైం ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నాయంటారా? కానీ కావాలని కోరుకుంటాము. కోరుకుంటున్నారు కావాలని. మళ్ళీ అది ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన బాగా మీకు? అన్ని పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి బాగా చేస్తున్నాడు కదా. ఏపీలో అంటే జగన్దే బాగుంది. ఓకే. ప్లస్ వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నాడు కదా, ఆయన ఛాన్స్ ఇస్తాం మేలని. లోకేష్ గారు. ఓకే. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ అన్నీ కలిసినాయి కదా, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నాయంటారా? ఇక 80% ఉండొచ్చు. 80%. జగన్ గారి పరిపాలనలో ఏం నచ్చింది బాగా మీకు? జగన్ గారి పరిపాలనలో వచ్చేసి వాళ్ళకి పథకాలు ఇచ్చినాడు ఆయన. నచ్చిందా? అది నచ్చింది అంతే. పథకాలు ఇచ్చినాడు. రాజధాని ఎక్కడైతే బాగుంటుందంటారు? అమరావతి లేదా 3 కావాలంటారా? అంటే రాజధాని అంటే ఇక్కడ అది అమరావతి అయింది. ఇంటి ముందే అదే కదా. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? తెలుగుదేశం. ఎందుకని సార్? తెలుగుదేశం రావాలి అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా, లేకపోతే అంతే నచ్చకే? అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి కదా, ప్రతి దాంట్లో రేట్లు పెరిగినాయి, నిత్యావసర సరుకులు భారీగా పెరిగిపోతున్నాయి కాబట్టి తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఓకే. రాజధాని గురించి మీరు ఏమంటారు? అంటే ఒకటైతే బాగుంటుంది, 3 అయితే బాగుంటుంది? ఒకటైతేనే బాగుంటుంది. అది ఎక్కడ సార్? అమరావతి. మరి ఉరవకొండలో కేశవ్ గారు వస్తారంటారా మళ్ళీ? గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? టీడీపీ వస్తే కొన్ని నిత్యావసరకులు తగ్గించడం కానీ పరిపాలన ఇంకా బాగుంటుంది. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే రేట్లు అన్ని రాష్ట్రాలు ఒకలా ఉంటాయి అని అంటున్నారు. అన్ని రాష్ట్రాలు ఒకలా ఉన్నాయి కదా, ఇప్పుడు పెరుగుతుంటాయి, ఏ ప్రభుత్వం వచ్చినా పెరుగుతూ ఉంటాయి కదా అంటున్నారు. ఏం లేదు సార్, కొంచెం టీడీపీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఓకే. వస్తే బాగుంటుంది. వైసీపీ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది వైసీపీ పాలన మీకు బాగా? పథకాలు అన్నీ బాగున్నాయి. అంటే పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదంటున్నారు జనాలు. అభివృద్ధి ఏంట్లేదు సార్. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. నిత్యావసర బాగా పెరిగిపోయి అంటున్నారు. జాబ్ నోటిఫికేషన్లు ఒకటేసారి 1,00,000 చిల్లర
ఫుల్ఫిల్ చేసింది సార్. అంటే ఎలక్షన్స్కి 15 రోజులు ముందు ఇస్తే ఎలా ప్రిపేర్ అవుతామని అంటున్నారు. ముందు జగన్ పాలనలోకి వస్తేనే ఇడిచి కదా నోటిఫికేషన్. సచివాలయం జాబ్. ఓకే. అంటే 5,000 బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఈ సచివాలయం జాబులు చేస్తారంటారా? బీటెక్ సచివాలయం అవి వాలంటీర్ కాదు, సచివాలయం వేరు కదా. అవునండి, అదే ఇప్పుడు బీటెక్లు ఎన్ని చేసుకున్న వాళ్ళకి సచివాలయం జాబులు అంటే అవి కరెక్ట్ అని అంటున్నాను. ఇంజనీరింగ్ డాక్టర్ చదివిన వాళ్ళు సచివాలయం జాబులు చేస్తారా అని అడుగుతున్నాను. అదే కరెక్ట్ అని అంటున్నాను. అది వేరు వేరులే. సో మరి ఉరవకొండలో వస్తారు ఈసారి? విశ్వేశ్వరరెడ్డి వస్తారు. విశ్వేశ్వరరెడ్డి గారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఎట్లా ఆయనకే తెలుసు. ఆయనకి తెలుసా, మీకు తెలీదా? ఈసారి వస్తారంటారా? సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? ఎట్లా అవుతాడు ఏం కాదు, భగవంతుడు ఉంటాడు. భగవంతుడు. ఓకే, థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ బాగానే ఉంది సార్. బాగుంది. ఈసారి సెకండ్ టైం సీఎం అవుతారంటారా? అవ్వచ్చు సార్, 90% అదే ఉంది. ఇక్కడ ఉరవకొండలో మనం పైవల్కేశ్వర. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? గవర్నమెంట్ ఆయన పెట్టిన పథకాల్లో వస్తే మంచిది అనుకున్నాం అంతే. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఇక్కడ ఈ ఉరవకొండ అనేది ఏం లేదు, ఎవరు వచ్చినా మాకేం సంతోషము. పని పైన రాజ్యం ఏలేవో వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు మంచిది అనుకున్నాం. ఆయన చూసి ఎవరు వచ్చారో ఒకటే మాకు. ఓకే, అదే లేపాక్షి టీవీ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? యాదంటే ఇప్పుడు జరిగిన ప్రభుత్వంలో అన్ని పథకాలు బాగా చేస్తున్నాడు. ఓకే, బహుశా రావచ్చు కంపల్సరీ రావచ్చు. ఓకే, ఇక్కడ ఉరవకొండలో సార్? ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి వస్తారంటారా? విశ్వేశ్వరరెడ్డి రావచ్చు. నా అభిప్రాయం అది. మీ అభిప్రాయం? ఈసారి జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? అది ఏమో ఎన్ని సీట్లు వస్తాయన్నది మాకు తెలియలేదు. ఇప్పుడు బాగానే ఉంది, పథకాలన్నీ బాగా చేస్తాడు జగన్. ఓకే, రావచ్చు వాటి కూడా రావచ్చు. సార్, టీడీపీ జనసేన బీజేపీ అని కలిసినాయి కదా, ఎన్ని కలిసినా కూడా వేస్టే. ప్రభావం ఉంటుందని ఏమన్నా ఉన్నా కూడా జగన్ మాత్రం కంపల్సరీగా మళ్ళీ వస్తాడు. ఈ ఉరవకొండ మాట కంపల్సరీ విశ్వేశ్వరరెడ్డి వస్తాడు. ఓకే గారు, చెప్పండి, సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ అన్నే సార్. జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్నీ వచ్చినాయి సార్, మాకు అన్నీ వచ్చినాయి. అమ్మఒడి వచ్చింది, చేనేత కార్మికుల డబ్బులు వచ్చినాయి. ఓకే, మా అమ్మకు భరోసా వచ్చింది. ఓకే, 18,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి. ఓకే, అన్నీ వచ్చాయి సార్ మాకు. సార్ ఉరవకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ? పయ్యాల కేశవ్ గారు సార్. పయ్యాల కేశవ్ గారు. ఓకే, ఎవరు వచ్చిన వాళ్ళేనా? ఎవరు వచ్చినా వాళ్ళే. మరి మన పరిస్థితి మరి మనం పార్టీ పెడదామా? పార్టీ మీరు ట్రై చేసి ఎమ్మెల్యే కింద ఇక్కడ ఉరవకొండ? మేము ఉండేది ఇట్లా ఎమ్మెల్యేగా. సార్ ఎవరు వస్తారు? మామూలు వచ్చేవాళ్ళు వచ్చారు. నాగా పయ్యాల కేశవ్ గారు ఎలా చేస్తున్నారు ఇక్కడ? బాగానే చేస్తారు. ఇద్దరు బాగానే చేస్తున్నారు. ఇద్దరు బాగానే చేస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని? సంక్షేమ పథకాలు కాదని అభివృద్ధి బాగుంటుంది. జగన్ పరిపాలన నచ్చలేదు మీకు? చేసినాడు ఆయన, కానీ సంక్షేమ పథకాలు ఇచ్చినాడు కానీ అభివృద్ధి లేదు. మరి ఇక్కడ ఉరవకొండ ఎవరు వస్తారు ఈసారి? పయ్యాల కేసు రావచ్చు. ఓకే, మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. చెప్పండి, ఈసారి ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తే బాగుంటుంది. కొన్ని ప్రాజెక్టులు నిలబడిపోయినాయి. ఆయన వస్తే సీనియర్ నాయకుడు కొంచెం డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. రైతులు అయితే ఏం చేయలేదు. రైతులు చేయలేదు. ఇనేటట్టు అవి చెప్తున్నాడు, ఏటి ప్రజలకు ఏం చేయడం లేదు. కాలేజీ పిల్లలకి అవి చాలా ఇబ్బందికరంగా చేస్తున్నాడు. అట్లయితే బాగుంటుంది అని నేను అనుకున్నాను. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్లోనా వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్ బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? జగన్ పరిపాలన అయితే నచ్చుతుంది కానీ మాకు ఏమి సౌకర్యం లేదు. మా రోడ్లకి, మా ఊరు రోడ్లకి ఏమి లేవు, సౌకర్యం లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే అనుకూలంగా ఉంటుంది. మరి ఇక్కడ ఉరవకొండలో ఈసారి ఎవరు వస్తారంటారు? పయ్యాల కేశవ్ వస్తారు. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? జగన్ గారా, చంద్రబాబు గారా, పవన్ కళ్యాణా? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చిందమ్మా ఈ పరిపాలన బాగా మీకు? అన్నీ వదిలినాడు కదా సార్. అన్నీ వచ్చినాయి. ఓకే, ఈసారి వస్తానంటారు ముఖ్యమంత్రి అవుతారన్న సెకండ్ టైము? వస్తాడు అనుకుంటున్నారు. ఓకే, ఎవరన్నా రాండి సార్. జగన్ పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. పర్వాలేదు. ఈసారి వస్తారంటారా? మళ్ళీ వస్తారంటారా? చెప్తాం సార్. ఓట్లు వేస్తే వస్తారు ఆయన? వేస్తారు ఈసారి ఓట్లు జగన్ గారికి? ఏమో సార్, ఎక్కడ అంటే ఇక్కడే. ఓకే,
థ్యాంక్ యూ. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఉండే పరిస్థితుల్లోన డబ్బాసు చూపిస్తున్నారు, ఎవరు చెప్పడానికే రాదు. ఎలా ఉంది జగన్ పరిపాలన? చెప్తుండే డబ్బు ఇస్తున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు. అందరూ ఒప్పుకుంటున్నారా? మళ్ళీ వస్తుంటారు ఆయన జనాలు చెప్పలేమంటారు ఎలక్షన్ అయ్యే వరకు? చెప్పలేం. మొత్తానికి చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకు తీవ్రం? డబ్బులు ఇస్తున్నప్పుడు ఎందుకు తీవ్రత? యూత్ లో కూడా పోటీ పడతారు కదా. పోటీ పడతారంట. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏమో అయిపోయిందంటే ఎవరు పట్టించుకోము, మాకు ఎవరు పెట్టారు కాయగూరలు అమ్ముకోలో బతుకోలు మేము అంతే. ఏం లేదు చేయను, డబ్బులు ఏం లేదు. పొలం ఉందా మీకు? వ్యవసాయం ఉందా? పైన బీజేపీ రావాలి, ఇక్కడ టీడీపీ రావాలి. ఓకే, థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదా? ఎవరు వచ్చినా మా కష్టమే, మాకు తప్పదు కదా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన మామూలే, ఎవరు వాళ్ళు చూసుకుంటారు. మా కష్టాలు మాకు తప్పు కదా. మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరు? పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళు ఎలక్షన్ లో వచ్చినప్పుడు మాత్రం పట్టించుకుంటారు అంతే. మరి పథకాలు ఇస్తున్నారు కదా, ఎవరు ఆడ పథకాలు మీకు వస్తున్నాయినా? వస్తున్నాయి, చెప్పిండేమో వస్తున్నాయి. ఓకే, మరి ఇంకా పట్టించుకుంటారు పథకాలు వచ్చినప్పుడు? మామూలే, వాళ్ళ ఎలక్షన్ ముందు అన్ని పట్టించుకుంటారు ఇంకా. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుంది సార్. బాగుంది. ఈసారి వస్తారంటారా మళ్ళీ? నువ్వు ఏమో సార్ చెప్పలేము సార్. చెప్పలేము. మరి ఉరవకొండ ఎవరు వస్తారు ఈసారి? ఉరవకొండలో విశ్వేశ్వర రెడ్డి గారు వస్తారా? అవును సార్, వస్తారు. ఓకే, ఈసారి ఎవరైతే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది సార్. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చిందా మన పరిపాలన మీకు బాగా? అంటే పిల్లలకి అమ్మఒడి దుడ్లు అన్ని 18,000 అన్నీ వస్తున్నాయి కదా సార్. ఓకే, వస్తున్నాయి. మళ్ళీ రేపు 10 నాయకులు తెగిన ఇస్తామంటాడా? మళ్ళీ ఎట్లా తెలియదు, చెప్పైతే అన్ని ఇచ్చినాడు, అన్ని చేసినాడు, చెప్పినవన్నీ వర్క్ బాగా చేసినాడు సార్. మళ్ళీ రేపు 10 ఎట్లా ఏం కదా తెలుసు సార్. మళ్ళీ ఎవరు వస్తారో ఏం కదా. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ బాగుంటుంది సార్. జగన్ గారు ఎందుకని? అంతా పిల్లలకి దానికి బాగా చేసినాడు, పిల్లలకి బాగా చేసినాడు. ఏమన్నా జరిగింది మనకేమి? మేము అళ్ళే జాకాలంటే ఎట్లా అవుతుంది? మనం చేసే వల్ల బట్టి మన పద్ధతులు బాగుంటే చాలు. ఓకే, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటారా సెకండ్ టైము? రావు సార్, జగన్ రావాలా. ఏమి పెట్టుకొని ఆయనే రావాలి. వాళ్ళు కావు సార్, పండిరు బీదోళ్ళు ముందు రానిరు. ఓలే అనేక లేదు, వాళ్ళు వచ్చి కొడతారు. వాళ్ళు వస్తే రాకూడదు, మనమే రావాలా. సన్నపానానికి, చదువులకి, బీదోళ్ళకి అందరికీ జగన్ బాగా చేసినాడు. సిబిఎన్ ఎందుకని మీకు తెలీదా? మీరు చెప్తే తెలుసుకుందాం. No, we need development in all aspects. So we need CBN. ఓకే, థ్యాంక్ యూ. జగన్ అవుతాడు అనుకున్నా. జగన్ అయితే బాగుంటుంది. ఇక్కడ ఉరవకొండలో చెప్పలేము. ఎందుకని? తక్కువ ఉండదు బయట, తక్కువగా ఉంటుంది. మేము ల్యాప్టాప్ షీట్ ఏం చేస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్ గారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మళ్ళీ వస్తారంటారా? వస్తాడు. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఈసారి వస్తాడంటారా మళ్ళీ? నువ్వు వస్తాడు. ఇక్కడ ఉరవకొండలో వస్తాడు. పయ్యావుల కేసీఆర్ వస్తారా లేకపోతే విశ్వేశ్వరరెడ్డి గారు వస్తారా? విశ్వేశ్వరరెడ్డి వస్తాడు. ఓకే, ఎందుకని? ఎందుకు మంచిగా చేస్తున్నాడు కాబట్టి. ఏం చేశారు? ఏం చేసినాడు? అందరికి అమ్మ ఒడి వేసినాడు, ఆరోగ్యశ్రీకి ఇచ్చినాడు, ఇంకా ఏం కావాలి, ఇంకా అన్ని చేస్తున్నాడు. రేపు 22 తేదీకి రుణమాఫీ చేస్తాడు. రుణమాఫీ మీకు 1,00,000 చేస్తాడు. 1,00,000 ఎట్లా ఉన్నారు వైఎస్ఆర్ వాళ్ళు అట్లా ఉన్నారు. ఎవరో సార్ అని చెప్పేకి రాదు కదా. ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉంది? పర్వాలే ఉంది. చేస్తున్నాడు ప్రజల కోసం అది ఇది. ఓకే, మన ఆటో వాళ్ళకి, సాగులకి, మంగళకి ఇల్లు అవి ఇవన్నీ చేస్తున్నాడు. బాగానే చేసినాడు ఆయన. ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఈసారి ఉరవకొండలో ఎవరు వస్తారు? కేశవ్ గారా విశ్వేశ్వరరెడ్డి గారా? విశ్వేశ్వరరెడ్డి రావచ్చు. విశ్వేశ్వరరెడ్డి గారు రావచ్చు. ఏం నచ్చింది మీకు జగన్ పరిపాలన బాగా? పథకాలు ఇస్తున్నాడు కదా. పథకాలు ఇస్తున్నాడు. ఓకే, రాజధాని గురించి మీరు ఏమంటారు? 1 కావాలా 3 కావాలా? అంటే రాజధాని గురించి అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తప్పు చేసినాడు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, 3 రాజధానులు అయితే అందరికీ న్యాయం జరుగుతారని చెప్తున్నాడు. ఓకే, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఆయన పరిపాలన బాగుంది. ఓకే, ఇక్కడ ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి గారు. జగన్ పరిపాలన ఎలా ఉంది?
జగన్ పరిపాలన అయితే నాకు నచ్చలేదు సార్. నీకు నచ్చలేదు? నచ్చలేదు. ఓకే, ఇక్కడ ఉరవకొండలో ఈసారి ఎవరు వస్తారు? కేశవ్ గారా లేదా విశ్వేశ్వర రెడ్డి గారా? కేశవ్ గారు రావాలని కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని? ఎందుకంటే కొంచెం బాగుంటుంది, ఆయన అనుభవం వస్తాడు గడ్డి కొద్దిగా. ఓకే, అందుకే కొంచెం బాగానే ఉంటుంది ఆయన పబ్లిక్లో నాని. ఇప్పుడు ఉరవకొండలో పై వాళ్ళకి వేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. ఖచ్చితంగా గెలుస్తాడంటారా? ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. ఎందుకంటే చాలా రోడ్లు చేశాడండి, హాస్పిటల్ కట్టాడు, చాలా చేశాడు. పేదవాళ్ళకి మన భూములు పంచాడు, దాంట్లో పంచాడు. ఆయన సొంత భూమి 6.5 ఎకరాలు పంచాడు ఆయన పై వాళ్ళకి. ఆయన మొన్న 15 రోజులు అయింది పంచి అందరికీ. ఆయన సొంత భూమి పంచినాడు పేదల్లో పేరు రావాలని ఆయన. ఓకే, చెప్పండి ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం బాగుంటుంది? ఈసారి కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది. అంటే కొత్త ప్రభుత్వం అంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఆల్టర్నేటివ్ అదే ఉంది కదా ఇప్పుడు, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాదనుకుంటే. ఎందుకంటే వస్తుంది అంటే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ అంటే ఇప్పుడు కొంచెం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే జగన్ మంచిగా అనిపిస్తాడు. ఎందుకంటే అకౌంట్లో డబ్బులు వేస్తా అన్నాడు. బట్ వాళ్ళకి అర్థం కావట్లే, ఎందుకంటే చేతికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళని సోమరి బదులా చేస్తా అన్నాడు. ఇప్పుడు జూలో జంతువులు ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ భోజనం వేస్తారు, లంచ్కి మళ్ళీ లంచ్ చేస్తారు, నైట్ డిన్నర్ ఇచ్చేస్తారు. బట్ వాళ్ళకి ఎలా సంపాదించుకోవాలని నేర్పించట్లా. అకౌంట్లోకి డబ్బులు వేస్తా అన్నాడు అంటే సంక్షేమం చేస్తున్నాడు, అభివృద్ధి చేయట్లా. ఇప్పుడు ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ నువ్వు అధికారంలో ఉండాలనుకున్నప్పుడు నువ్వు వాళ్ళకి అభివృద్ధి అంటే సంపాదించి నేర్పించాలా. ఇప్పుడు ఎలా అంటే జనాలకి జగన్ ఉంటే డబ్బులు వేస్తాడు, వేరే ప్రభుత్వం వస్తే ఈ పథకాలు పెడతాడో లేదో గ్యారంటీ లేదు. సో ఎలా అంటే ఆడవాళ్ళు కానీ కొంచెం బిలో లో క్లాస్ వాళ్ళందరూ కూడా జగన్కి ఓటేస్తారు. బట్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాసు హై క్లాస్ వాళ్ళందరూ ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. రాజధాని గురించి మీరు ఏమంటారు? 1-3 మీటర్లు అంటారా? సార్ ఎప్పుడైనా ఒకటే ఉంటే మంచిగా ఉంటుంది, ఫోకస్ దాని మీద ఉంటుంది. అంటే ఫోకస్ దాని మీద చేయొచ్చు, కొంచెం డెవలప్ చేయడానికి మంచిగా ఉంటుంది. 3 అంటే ఇప్పుడు నాకు ఉరవకొండ ఇష్టం అంట, మీకు హైదరాబాద్ మంచిగా అనుకుంటారు, మీరు హైదరాబాద్ అనుకోండి. సో ఎవరికో లోకల్గా ఉంటే అది మంచిగా డెవలప్ చేయాలనుకుంటారు. బట్ ఒకటి ఉందనుకో ఫోకస్ దాని మీద చేయొచ్చు, డెవలప్ బాగా చేయొచ్చు. సో అమలు చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పెట్టినప్పుడు ఆల్రెడీ మోదీ వచ్చినాడు, భూమి పూజ చేసినాడు. సో అంటే సెంట్రల్లో మనకి ఆయన వచ్చి చేసినాడు కాబట్టి ఏపీ అంటే అమరావతి అనుకుంటారు ప్రస్తుతానికి. బట్ ఈయన 3 రాజధానులు అంటాడు, అది అవుతాయో లేదో గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే 4.5 ఏళ్ళైనా అవ్వంది, మళ్ళీ అవుతాయని గ్యారంటీ లేదు. మరి ఉరవకొండ ఎలా ఉంటుంది సార్ అంటారు? ఉరవకొండ ఇక్కడ ఎలా ఉందంటే పైన ఒకరుంటే కింద ఒకరు ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే యాక్చువల్గా ప్రెస్ అయితే నడుస్తుంది దగ్గర 15 ఏళ్ళ నుంచి. ఇప్పుడు పైన వైఎస్ఆర్సీపీ ఉంది, ఇక్కడ టీడీపీ ఉంది. మేబీ ఈసారైనా ఏమైనా నెక్స్ట్ కూడా టీడీపీ వచ్చి పైన కూడా టీడీపీ ఉంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మొన్నసారి జగన్ వచ్చినాడు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటే ఎక్స్-ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, ఆయన చెప్పినాడు ఇప్పుడు ఇక్కడ మాది రాయలసీమ, అందులో బార్డర్కి కర్ణాటక బార్డర్. ఓకేనా, ఆయన ఒక స్టేట్మెంట్ బాగా చేసినాడు, వర్షాలు బాగా వచ్చినాయి, నిండుకుండాలా ఉంది ఉరవకొండ అని చెప్పేసి. ఎక్కడ తవ్వితే అక్కడ నీళ్ళు వస్తాయంటాడు. మీ కళ్ళకు కనబడుతుంది కదా, ఎక్కడ నీళ్ళు కనబడుతున్నాయా? ఆ నీళ్లు లేవు, ఏమీ లేవు. అందున మాకు ఇక్కడ మాలాంటి చదువుకున్న వాళ్ళకి నేను బీబీఓ కంపెనీలో జాబ్ చేస్తా. నేను చదువుకున్నది ఎంబీఏ, బీబీఓ కంపెనీ టీమ్ లీడ్ జాబ్ చేస్తా. అసలు నేను చదువుకు చేసే జాబ్కి ఏమైనా సంబంధం ఉంది? అసలు ఇక్కడ ప్రాజెక్ట్ లేవు. అంటే మేము సచివాలయం జాబ్లు ఇచ్చాము, వాలంటీర్ జాబ్లు ఇచ్చాము అంటున్నారు కదా వైసీపీ సార్. ఒకటి చెప్తా, వాలంటీర్ జాబులు రాకముందు పనులేం జరగట్లేదా? ఇప్పుడు ఒక వాలంటీర్కి 5,000 జీతం ఇస్తా అన్నాడు. 50 మందికి ఒక వాలంటీర్, 50 ఏళ్లకు ఒక ఊళ్ళకు 1000 మంది ఉంటే కనీసం అంటే ఒక 15 మంది వాలంటీర్లు ఉంటారు. 15 మందికి 5,000 రూపాయలు జీతం ఇస్తే ఎంత ఇచ్చినట్టు? 75,000 నెలకి. సచివాలయం ఎంప్లాయీస్కి 30,000 జీతము. అలాగా ఒక 10 మంది సచివాలయం ఎంప్లాయీస్, ఒక 15 మంది వాలంటీర్లు ఉంటే నువ్వు సగటున నెలకి దగ్గర ఒక 3 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. నువ్వు సగటుకు 3 లక్షలు జీతం ఇస్తే నెలకి, సంవత్సరానికి ఎంత? 36 లక్షలు. 5 ఏళ్ళకి ఎంత? దగ్గర 1.5 కోటి చిల్లర. అదే 1.5 కోటి చిల్లర నువ్వు విలేజ్ డెవలప్మెంట్కి ఇస్తే ఎలా ఉంటుంది? ఆటోమేటిక్గా విలేజ్ డెవలప్ అయిపోతుంది కదా. వీళ్ళు లేకపోయినా ఇంతకుముందు అన్ని పనులు జరిగినాయి కదా. మినిమం కామన్ సెన్స్ ఏదైనా సరే. మేబీ పోతా పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా తీసేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సర్పంచ్కి ఎవరికి రెస్పెక్ట్ లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని వాళ్ళు వాలంటీర్లు చేసేస్తున్నారు కదా. సో అయితే టీడీపీ కూడా వస్తుంటారు, కావాలంటారు. వస్తే బాగుంటుంది. ఎందుకంటే చేంజ్ ఉందనుకో, ఇప్పుడు కొత్తగా వస్తే కొత్తగా ఏమన్నా చేయొచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జనాలకి. పాత ప్రభుత్వం అంటే ఆల్రెడీ ఉన్నదే ఉంటుంది, అవే కంటిన్యూ చేస్తారు, పాతవి పీకేస్తారు అన్నట్టు ఉంటుంది. అంతే, ఇంకేం లేదు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది?
ఎవరైనా ఎవరు మనం చేసే మన పని మనకి తప్పదు కదా. మన పని మనకి తప్పదంటారా మన పనికి? మన పని మనకి తప్పదు కదా. ఓకే ఓకే, వాళ్ళు మామూలు చెప్తుంటారు చేస్తుంటారు అనాలి అంతే. అంతేనా? అంతే. ఓకే, మరి ఉరవకొండ ఎవరు ఈసారి? ఉరవకొండ మాది. ఎవరు వస్తారు? మనం ఎట్లా చెప్తామన్నా ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ఆయన పరిపాలన బాగుంది కానీ వాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళు చూడాలనేది ఉంది కదా. చూడాలని ఉందా? ఈ ప్రభుత్వం ఎట్లా ఆ ప్రభుత్వం ఎట్లా తేడా కనుక్కోవాలి కదా. ఓకే, అట్లా చెప్పాలి. మార్పు బాగుంటుంది అంటారు అయితే? మార్పు ఏం కాదు, ప్రజలు ఎత్తింది అది మనం చెప్పేది. అనుకుంటున్నారా? ప్రజలు అనుకుంటున్నారు. మరి ప్రజలు అనుకుంటారు, అనుకోకుండా ఎట్లుంటారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు గారు. ఎందుకని? చంద్రబాబు అయితే బాగుంటుంది. అయితే బాగుంటుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఇద్దరు బాగుంటుంది. మాకు ఇద్దరు బాగుంటుంది. ఇద్దరు బాగుంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఓకే, సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని? అభివృద్ధి జగన్ గారు చేయడం అభివృద్ధి చేయట్లేదు. ఓకే, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వచ్చేది ఏముందప్ప, ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు వస్తారు. అదృష్టమేనా? అంతే. అవసరం లేదా? ఓటు కాదు, అది గురువు బలం ఎవరుకుంటే వాళ్ళే వచ్చేది. అవునా? తిరగడాలు ఎన్ని డబ్బులు పంచి పెట్టడం అన్ని వేస్ట్ అంటారు కదా? అన్ని వేస్టే, వాస్తవమే, అది వేస్ట్ అంటారు. వేస్టే. ఓకే, ఇంటికి కూర్చొని పూజ సరిపోతుంటారు అయితే? ఈ నామినేషన్ యాపొద్దు వేస్తారో ఆ రోజు గురువు ఎవరు పక్క ఉన్నాడో చూసి చెప్పగలను, తెలిసేది కానీ ఖచ్చితంగా. ఈసారి సీఎం ఎవరితో చెప్పండి? వాళ్ళ జాతకాలన్నీ ఉంటాయి కదా మీ దగ్గర? ఉన్నాయి, లేదనేది ఏం లే. వచ్చేది జగనే. ఎన్ని సీట్లు వస్తాయంటారు? సీట్ల గురించి నేను చెప్పున్నది, ఎందుకంటే జగన్ వస్తారంటారు. గురువు బలం బట్టి జగన్ వస్తారు. కన్ఫామా? మీ పేరేం పేరు? సుంకన్న. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత వస్తాను, అడుగుతాను. రైట్. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటుంది జగన్. ఎందుకని? ఎందుకని ఒక ఇంటికి ₹1,00,000 వస్తున్నాయి సంవత్సరానికి. ఇప్పుడు ఏడు అమ్మ ఒడి, మరి బియ్యము, పెన్షన్, మరి పిల్లల చదువులు, బట్టలు ఇంతవరకు ఎవరు ఇలే మాకు. అంటే ఈ సంవత్సరానికి ఎన్ని ఒకసారి వస్తాయి కదా. నెల కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువులు బాగా చేస్తున్నారు. ₹10 ఇస్తున్నారు, ₹100 తీసుకున్నారు అన్న జనాలు. మళ్ళీ మామూలు జనం పెరిగినట్లే వస్తువులు పెరిగితే తినేవాళ్ళు ఎక్కువ. వస్తువులు పెరిగేదా మామూలు మార్కెటింగ్ ఇప్పుడు పడిపోయింది రేటు. దాన్ని ఎవరు అడుగుతారు? ఒకటి పెరుగుతుంటే జగన్ గెలుస్తాడు. పల్లెలన్నీ మొత్తం జగన్ మీద ఇరగబడుతున్నాయి. జగన్. ఓకే, థ్యాంక్ యూ. మేము కూడా జగన్కే. ఓకే, మా పాపకి 2 లక్షలు వేసినాడు జగన్ వీడి చేసే పాపకి. ఇంతవరకు ఎవరు రూపాయి ఇచ్చిండదు అట్లా ఇస్తున్నారని చెప్తున్నా. అప్పులు చేస్తున్నా, అప్పులు ఎక్కువైపోతున్నాయి. అందరికీ అప్పులు ఎక్కువైతే తినేవాళ్ళు ఎక్కువైనప్పుడు అప్పులు ఎక్కువైతాయి. మన కుటుంబంలో పని చేస్తుంటాం, మనం అప్పు కోసే పెడతాము ఇట్లా. బట్ మనం కష్టపడి తీర్చుకోవాలి. మన అప్పులు అయితే అందరూ వాళ్ళు అప్పు చేయలేదా? వాళ్ళు చేసినారు, వీళ్ళు చేస్తారు. తీర్చడానికి అభివృద్ధి చేయట్లేదు కదా జగన్ గారు. అంటే వీళ్ళు ఎక్స్పర్ట్ వాళ్ళు అట్లే అనేది తినేవాళ్ళు చూసి ఓర్చలేక. మరి సీట్లు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఎన్ని సీట్లు వస్తాయంటారు? 2 సీట్లు మామూలు గెలిచి వాళ్ళకన్నా 20 సీట్లు ఎక్కువ ఉంటుంది. 20 సీట్లు ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం 150 వచ్చినాయి కదా. 40 కలిసిన లాస్ట్ టైం 150 సీట్లు వచ్చినాయి కదా. ఈసారి 140 వస్తాయి. 140 వస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి 170 అంటున్నారు. 140 గ్యారెంటీ వస్తాయి. జగన్మోహన్ ఎందుకంటే కొంతమంది డబ్బులతో కొనేస్తున్నారు. ఇప్పుడే మొదలు పెట్టినారు. అప్పుడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కొనేస్తున్నారు అని చెప్తున్నారు. ఎవ్రీ మంత్ ఈ పథకాల ద్వారా అంటే అది కొన్నట్లు కాదు, పథకాలు అభివృద్ధికి ఇచ్చినట్లు అంతే. అభివృద్ధికి ఇచ్చినారు. వీళ్ళు ఇప్పుడు చీరలు పంచుతున్నారు. అప్పుడు రూపంలో కేసు వాళ్ళు ఈ పొద్దు వచ్చి చీరలు పంచితే ఓటు. వైసీపీ వాళ్ళు ఎవరంటారా? డబ్బులు తక్కువ ఇస్తారు. లేదు, ఎవరో వాళ్ళ పార్టీ తరఫున ఇంత ఇస్తారు కానీ ఇట్లా డబ్బులు ఇలా 2 సార్లు కానీ పంచుతారు. అవును, ఎవరైనా పంచుతారు. ఎవడో బట్టి వాడు పంచుతాడు. పంచుతారు కదా. అంటే తక్కువ పంచుతారు. చాలా తక్కువ. ఓకే, విశ్వేశ్వర రెడ్డి వస్తే బాగుంటుంది. విశ్వేశ్వర రెడ్డి గారు ఎందుకనంటే పనులు బాగా చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి రావాలనుకున్నాం. మరి ఇక్కడ ఉరవకొండలో ఈసారి అంటే విశ్వేశ్వర రెడ్డి గారికి ఈజీ ఉంటుందా? ఫైట్ టఫ్ ఉంటుందా? ఈజీగా ఉండదు, టఫే ఉంటుంది. అయినా పోరాడాలి. ఓకే, సార్ టీడీపీ, జనసేన, బీజేపీ అని కలిసినాయి కదా. ఏమే రావు. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? సీట్లు అంటే చెప్పలేదు. 1-2 తగ్గవచ్చు లేదా ఎక్కువచ్చు. ఓకే.